Garuda Express, an international courier service. నమస్కారం అండి. ప్రేక్షకుల్ని ఇటు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని, అలాగే ప్రవాస భారతీయులందరికీ, భారతదేశంలో ఉన్న తెలుగు వారందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఇలాంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని మనం కళ్ళలో కూడా ఊహించలేదు. స్వర్గీయ దాసనారాయణరావు గారు అంటేనే నిజంగా చాలా బాధగా ఉంది మా అందరికీ. కరెక్ట్గా నేను ముందు రోజు ఒక పని మీద నేను కాకినాడ వెళ్ళాను. 7:30కి నేను టీవీ చూస్తే షాక్ అయ్యన్నమాట. చాలా అసలు ఏంటంటే ఇండస్ట్రీ తట్టుకోలేనంత బాధ, సినీ పరిశ్రమకు ఉన్న ఒక పెద్ద దిక్కు మనం కోల్పోయాం. ఇది మటుకు అక్షర సత్యం. కార్మికుల పట్ల, కార్మికుల శ్రేయస్సు పట్ల, చిన్న సినిమాల మనుగడ పట్ల గట్టిగా పోరాడిన వ్యక్తి మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. అందుకే ఆయన్ని కార్మిక వర్గాలంతా మేస్త్రి అని పిలుచుకుంటారు. అటువంటి మేస్త్రి మన ముందు లేరు. ఆయన ఉంటే తెలుగు సినిమా ఎంతో ముందుకు పోయేది. అలాంటి తెలుగు సినిమా ఈ రోజున థియేటర్ల గురించి కానీ, సినిమా విషయంలో కానీ, తెలుగు చిత్ర రంగంలో చిన్న సినిమాలను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి. నిజంగా చిన్న సినిమాల మనుగడ కోసమే ఆయన డైరెక్షన్ మానేసి మధ్యలో చిన్న సినిమా మనుగడ కోసం ఎక్కువ రోజులు పోరాటం చేసిన వ్యక్తి మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన లేకపోవడం నిజంగా ఎలాంటి దురదృష్టం అంటే భారత సినీ రంగానికి, మా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరాని లోటు. ఆయన్ని ఒక 3 నెలల క్రితం ఎక్కడికి పోతావు చిన్నవాడు అర్ధశతమానోత్సవ ఫంక్షను వారి ఇంట్లోకి వెళ్ళి వారి ఇంటికాడి నుంచి షీల్డ్లు తీసుకుని ఆ రోజు ఆయన అన్న మాటలు, నేను రాజా రవీంద్ర గారు, నిఖిల్ అందరం వెళ్ళాం. ఇంటికి వెళ్ళడం చాలా చక్కగా మాట్లాడారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నిర్మాతలను పీడించకండి, నటులు అనేవాళ్ళు నిర్మాతలను పీడించవద్దు. ఈ రోజున అన్నం పెట్టిన నిర్మాత రేపు మీకు మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క ఉన్నతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక సినిమా హిట్ అవ్వగానే రేటు పెంచొద్దు. ఎప్పుడు ఒక సినిమా హిట్ అవ్వగానే వాళ్ళకి ఎలా చూసుకోవాలో టెక్నీషియన్లు కానీ, యాక్టర్స్ కానీ, నిర్మాతలకు బాగా తెలుసు. ఈరోజు అన్నం పెట్టిన వాళ్ళు రేపు పంచపక్ష పురాణాలు పెడతారు. ఈ సూక్తి, ఈ సూత్రం ఎప్పుడు పాటించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ రోజు. అలాగే నన్ను చూసి ఒరే 30 years అని పిలుస్తారు ఎప్పుడు నన్ను. ఒరే 30 years ఇంకా నువ్వు సన్నబడొద్దు, ఇది చాలు, ఇది ఆరోగ్యం కాపాడు, కాల్ షీట్లు ఎగ్గొట్టొద్దు అని ఇంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి, ఒక తండ్రి లాంటి వ్యక్తి. నిజంగా ఇండస్ట్రీకి తండ్రి ఆయన. అటువంటి మహానుభావుడు భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధగా ఉన్నా, ఆయన చేసినటువంటి సేవలు ఇంచుమించు గురువుగారు చేసిన 151 సినిమా అనుకుంటా దర్శకత్వం, 53 సినిమాలు నిర్మాతగా వ్యవహరించారు. వాటిలో ఇంచుమించు 100 సినిమాల పైన నేను చూశాను ఆయన సినిమాలన్నీ. ఆ సినిమాల్లో మా గురువుగారు చేసిన సినిమాల్లో కమర్షియాలిటీ అవన్నీ పక్కన పెడితే సొసైటీకి ఉపయోగపడే ఒక బాధ్యతమైన ఒక సందేశం, ఒక మిళితమై ఉండేది సినిమాలో. ప్రతి సినిమాలో ఒక సొసైటీకి పనికొచ్చే ఒక మంచి ఆశయం ఉండేది, మంచి లక్ష్యం ఉండేది. అటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించి ఇండస్ట్రీలో అనుకునేవారు. దాసనారాయణరావు గారు ఇంటి ముందు ఎప్పుడూ ఒక 30-40 కార్లు ఆగి ఉండేవి. అలాంటి దర్శకత్వ శాఖకి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి, ఈరోజు దర్శకుడు అంటే గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇక మళ్ళీ అటువంటి వ్యక్తిని పుట్టరు. ఆ వ్యక్తి లేని లోటు మనం ఎప్పుడూ మనకి అలాగే ఉండిపోతుందన్నమాట, ఒక బాధగా. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఈ రోజున ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చినా, అటు కార్మికులకు కానీ, ఇటు దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ, నటులకు కానీ ఏ సమస్యలు వచ్చినా, అలాగే మన సొంత సమస్యలు కూడా ఆయన చక్కగా ఒక కుటుంబ సమస్యలను పరిష్కరించినట్టు పరిష్కరించేవారు. అటువంటి వ్యక్తి లేకపోవడం నిజంగా ఒక తండ్రిని కోల్పోయినంత బాధపడుతున్నారు. నేనే కాదు, యావత్ సినీ పరిశ్రమ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, నటీనటులు కానీ, దర్శకులు కానీ. మీరు లేని లోటు ఎప్పటికీ పోడ్చలేమనే ముక్త కంఠంతో చెప్తున్నారు. సో దట్ ఈజ్ దాసనారాయణరావు గారు. నాకు అనిపించింది ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా, మా జిల్లా వారు పాలకొల్లో జన్మించారు కాబట్టి పాలకొల్లు ప్రధాన కూడల్లో దాసనారాయణరావు గారి కాంస్య విగ్రహం పెట్టాలని
నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేపడితే భావితరాలు కూడా మా జిల్లాల నుంచి ఒక ప్రముఖ దర్శకుడు ఉన్నారు అనే ఒక చరిత్ర అలా ఉండిపోద్ది. ఇది పరిగణలో తీసుకోవాలి. అలాగే మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి మా దర్శకుడు దాసనారాయణ గారి ఒక కాంస్య విగ్రహం మా ఫిలిం నగర్లో కూడా పెడితే చాలా బాగుంటుందని నా సూచన. దీన్ని తప్పకుండా ప్రభుత్వం పరిశీలనలో తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఆయన నేర్పినటువంటి బాట, ఆయన చూపించినటువంటి బాటలో ఎంతోమంది నడుస్తున్నారు. ఆ ఎంతోమందిలో నేను కూడా ఒక్కడిని. సో లాంగ్ లివ్ మా డైరెక్టర్ గారు. ఎక్కడున్నా వారి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఆత్మశాంతి చేకూరాలని, వారి ఆశీస్సులు ఎక్కడున్నా మా అందరి మీద, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ కార్మికులందరికీ, నటులందరికీ, దర్శకులందరికీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ అందజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.